సుగాలి ప్రీతి కేసు ఇక అటకెక్కినట్లేనా? ఆ కేసును రాజకీయంగా వాడుకున్న చంద్రబాబు పవన్ ఇప్పుడు ఎందుకు ముఖం చాటేశారు? న్యాయం చేయమని ప్రాధేయపడుతోన్న ఆ బాధిత కుటుంబాన్ని పవన్ ఎందుకు గడప తొక్కనివ్వటం లేదు? అసలు 9 ఏళ్లుగా ఆ కేసులో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. సుగాలి ప్రీతి గడిచిన 9 ఏళ్లుగా ఏపీలో మార్మోగుతున్న పేరిది. కర్నూలు జిల్లాకు చెందిన ఈ బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు 2017 ఆగస్టులో లైంగిక దాడి చేసి హతమార్చారు. అప్పుడు ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. ఘటన జరిగిన తర్వాత కూడా 2 ఏళ్ల పాటు కొనసాగింది కూడా చంద్రబాబు సర్కారే. కానీ అప్పట్లో ఈ కేసును చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చింది. చివరికి సాక్ష్యాలు కూడా సరిగ్గా సేకరించకుండా నీరుగార్చారు. దీనికి కారణం ఈ ఘటన వెనుక ఉన్నది టీడీపీకి చెందిన వారే నిందితులుగా ఉన్నారని సాక్షాత్తు సుగాలి ప్రీతి తల్లిదండ్రులే ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలను కూడా అప్పట్లోనే పోలీసుల దృష్టికి తెచ్చారు. కానీ ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి నేపథ్యంలో పోలీసులు సరిగ్గా కేసు విచారణ చేపట్టలేదు. 2 ఏళ్ల పాటు ఆ కేసును అలా నీరుగార్చారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం రావడంతో ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. సిబిఐతో విచారణ చేయించాలని వైఎస్ జగన్ నిర్ణయించి కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఈలోపు బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం 8,50,000 నగదు, 5 ఎకరాల పొలం, కర్నూలులో 5 సెంట్ల నివాస స్థలాన్ని ఇచ్చి ఆదుకున్నారు. అయితే చంద్రబాబు పవన్ మాత్రం తమ ప్రభుత్వ హయాంలోనే సుగాలి ప్రీతి హత్య జరిగినా దాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే జరిగినట్లు ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేశారు. ఇక పవన్ అయితే ఇంకో అడుగు ముందుకు వేసి ఎక్కడ బహిరంగ సభ జరిగినా సినిమా డైలాగులు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసు విచారణ జరిపిస్తామని, దోషుల్ని శిక్షిస్తామని చెప్పారు. ఎన్నికలైపోయాక కేసు గురించి పట్టించుకోలేదు. న్యాయం కోసం వచ్చిన వారిని లోపలకు రానియలేదు. దీంతో పవన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సుగాలి ప్రీతి తల్లి. ఒక ఆడబిడ్డకు న్యాయం చేయనప్పుడు రాజకీయంగా ఎందుకు వాడుకున్నారని ప్రశ్నించారు. 2019 నుంచి 2024 వరకు కూడా ప్రతి సభలో, ప్రతి లాస్ట్ మూమెంట్ జరిగిన సభలో కూడా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు మా ప్రభుత్వం రాగానే ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు అని ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. న్యాయం చేస్తాను 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 అని చెప్పి గద్దె ఎక్కారు గాని గద్దె ఎక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసు మటుమాయమైపోయింది. సుగాలి ప్రీతి తల్లి పార్వతితో పాటు కుటుంబ సభ్యులు మంగళవారం వైఎస్ జగన్ ను కలిశారు. 9 ఏళ్లుగా తమ కుమార్తెకు న్యాయం చేయకుండా చంద్రబాబు పవన్ చేసిన మోసంపై వైఎస్ జగన్ కు వివరించారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే తమకు న్యాయం చేశారని సుగాలి పార్వతి వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అడిగి తెలుసుకున్నారని సుగాలి పార్వతి తెలిపారు. 2019 నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పీరియడ్ లో జరిగిన ప్రతి ఒక్క చర్య కూడా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా అన్నగారికి చూపించడం జరిగింది. అన్నగారు ఇప్పుడు అదే చెప్పారు, మేము మీకు అండగా ఉంటాం, మా లీగల్ టీం మీకు అండగా ఉంటుంది, మీకు ఏదైతే అనక రావాల్సిన ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం బెనిఫిట్స్ ఏదైతే ఆపేశారో దాన్ని కూడా మనం పోరాటం చేద్దామని చెప్పడం జరిగింది. 9 ఏళ్లుగా సుగాలి ప్రీతి కేసును ముందుకు పోనివ్వకుండా అడ్డుకోవడంతో పాటు అసలు కేసును క్లోజ్ చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బాధిత కుటుంబం ఆవేదన చెందుతోంది. చివరకు వికలాంగురాలైన సుగాలి ప్రీతి తల్లి పార్వతికి పెన్షన్ కూడా కట్ చేసి మరింత వేధిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ ఆ కుటుంబంపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేయటంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.